ఇస్తాను, నువ్వు రా, నీ రేట్ ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి, దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి 10 మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్. అది మీకు లేనిదే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటండి ఇది? సో అది కొంచెం నాకు వింతగా ఉంది. హార్ష్గా పొలిటికల్ రిప్లై ఇవ్వచ్చు, బట్ ఇవాళ కాదు. ఇవాళ మన 22వ తారీఖు చక్కగా నవరాత్రి రోజు నుంచి 140 కోట్ల జనానికి కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఆదేశం మేరకు మంచి ట్యాక్స్ రిడక్షన్ అయింది, అన్ని ఐటమ్స్ లో అయింది. అందువల్ల లాస్ట్ గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్ గా చూడండి. సిమెంట్, పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్ లో. నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి, 8 సంవత్సరాలు నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసావా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు. 30% ఉండింది యూపీఏలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. మహిళలు అందరూ ఆనందంగా యూజ్ చేసుకుంటారు. నేను మహిళలు అందరూ చెప్తున్నాను, కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్. సో రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్ ని. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలా రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు, శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం, బట్ 0 ట్యాక్స్. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. 5. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కు ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. అందువల్ల ఈ దేశానికి మంచి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు మాట నా దగ్గర అడుగుతూ ఉన్నారు, జిఎస్టీని ఏదో చెయ్యి, రిఫార్మ్ చేయి. లాస్ట్ గా ఒకే విషయం, యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు, కానీ వాళ్ళు చూడండి జిఎస్టీ తీసుకురాకుండా వచ్చిన జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు. వాళ్ళు ఏమేం చేశారండి? మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండింది, ఏ రకంగా కూడా యూనిఫై చేయడానికి ప్రయత్నించలేదు. ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఇన్ని రకాలు ఉంటుంది అప్పుడు. అలాగే ట్యాక్స్ రేటు కూడా నానా రకంగా ఉంటుంది. ఇవన్నిటినీ మాన్యువల్ ఫైండింగ్లు చేసేవాళ్ళు మనందరూ, ఇక్కడ ఉన్న ట్రేడింగ్ బాడీస్ అందరినీ అడుగుతున్నా, కంప్యూటర్ రావడం వల్ల, డిజిటైజ్ చేయడం వల్ల, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖర్చు పెట్టడం వల్ల మనకు సువిధ వచ్చిందా లేదా? మాన్యువల్ చేసే కాలం పోయి, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా మీకు కంప్లీట్ గా మీ రిటర్న్ వచ్చేస్తుంది. డిలే అవుతుందా, అది కరెక్ట్ అవుతుంది ఈ కొత్త రిఫార్మ్ వల్ల. సో ఇంటర్ స్టేట్ ట్రేడ్, పర్టికులర్లీ విశాఖపట్నం పక్కన మీరు చూస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇట్లాంటి మధ్యప్రదేశ్, ఇంకా పైకి వెళ్తే హర్యానా, వాళ్ళందరికీ ఒక పోర్ట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎంత ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కు వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు, ఎన్న సమయం అయ్యేది, ఇవాళ అవన్నీ కట్ అయింది. సో we want to thank citizens, trader bodies, also industry leaders. నేను ఫస్ట్ డే చాలా రికగ్నైజ్ చేశాను. ఆటో సెక్టర్ వాళ్ళందరూ బయట వచ్చి ఇవాళ నుంచే తీసుకోండి, వీఆర్ నాట్ వెయిటింగ్ టిల్ 22nd అన్నారు. కంపెనీగా మాకు ముందు పబ్లిక్ లో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నేను ఒక్కొక్క పేరు తీసుకోవట్లేదు. లార్జ్ కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, అందరూ అనౌన్స్ చేస్తున్నారు మేము ఇస్తాము, పాస్ ఆన్ చేస్తామని. నేను 22వ తారీఖు ఎక్కడ ఉన్నానో ఆ రోజు అక్కడ లిటరలీ వీధి వెళ్ళ తలుచుకున్నాను జనాన్ని, ప్లీజ్ వెళ్ళి కొనుక్కోండి, చెప్పండి మాకు రేటు తగ్గిందా లేదా అని. నేను కొట్ల లోపల వెళ్ళను, ట్రేడర్స్ దగ్గర వెళ్ళను, ఎందుకంటే నాకు పూర్ణంగా నమ్మకం ఉంది యూ విల్ పాస్ ఆన్ ద రేట్. లోపల వెళ్ళి బాబు మీరు పాస్ ఆన్ చేస్తున్నారా అని అడగను, లోపల వెళ్ళను, కంపెనీస్ ని ప్రశ్నించను.
ఇది డిసిషన్ వచ్చినప్పటి నుంచి నేను పెద్ద కంపెనీస్ తోటి మాట్లాడుతున్నా. మీరు ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ ఫ్రమ్ 22nd. వాలంటీర్ గా చెప్తున్నారు, వీ విల్ డూ ఇట్, ఈవెన్ ఫ్రమ్ నౌ వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎవరికైనా మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే, ఇది ఎలా ఉంటుందండి, ముందు కొన్న స్టాక్ ఇప్పుడు అమ్మే స్టాక్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. నేను ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. వారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరికి మీరు మనసులో ఏదో ప్రశ్న ఉంది, డౌట్ ఉంది, ఆ FAQని చూడండి. దాంట్లో 90% మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటాయి. ఒకవేళ లేదనంటే కూడా మీ మెమరాండం ఇస్తారు. మీ మెమరాండం ద్వారా విల్ ట్రై టు సీ హౌ వీ కెన్ హ్యాండిల్. బట్ అట్ దిస్ మూమెంట్ కాంప్రిహెన్సివ్ ఈ రిఫార్మ్ ని ముందు మనం స్టెబిలైజ్ చేయడం, కన్స్యూమర్, ట్రేడర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, గవర్నమెంట్ అందరూ బాధ్యత. We will have to all of us be together in this. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. We'll have to implement it.